హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ A to Z ఛానల్. ఈరోజు హెల్తీకి ఈవినింగ్ స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? టమాటా చాట్ అని, బఠానీ చాట్ అని, కాన్ఫ్లెక్స్ అని, లేదంటే మిక్చర్లని, బజ్జీలని, పకోడీ అని ఇవన్నీ గుర్తొస్తాయి కదండి. ఇవన్నీ కాకుండా ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి. బయట ఫుడ్ తినే కానీ ఇంట్లోనే ఏదైనా సరే ఇంట్లో తయారు చేసి పెట్టడం నేర్చుకోండి. మన ఇంట్లో తయారు చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఏమి లేదండి, కాబూలి శనగలు, బఠానీ శనగలు, వేరుశనగుళ్ళు ఇవన్నీ తెచ్చుకొని చక్కగా నానబెట్టుకొని 6 hours కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. సాల్ట్ వీటిని పట్టి చక్కగా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని నీళ్ళు వంచేసి పెట్టుకోవాలి. మనం ఇంట్లో చేసి పెట్టే ప్రతిదీ కూడా పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా సాల్టు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి బాగా చక్కగా కలుపుకోవాలండి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. మీకు చాట్ ఫ్లేవర్ కారం తీసేలా కొంచెం చాట్ కూడా వేసుకుంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని బాగా పిసుకొని ఉండి చివరిలో మరమరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాంప్లెక్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. మనం ఉడికిన దాంట్లోనే రాజ్మా కూడా వేసుకుంటే చాలా హెల్తీకి మంచిదండి. రాజ్మా కూడా పిల్లలకు బాగా పెడుతూ ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా ఇవి ముందు ఉడికించి పెట్టుకున్న నీళ్ళు వంచేసి ఇవి కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇందులో ఇంకా మీకు ఏం నచ్చితే వేసుకుని తినవచ్చు. కానీ మాత్రం పెట్టి చూడండి, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా అందించే వాళ్ళం అవుతాము. మనం ఈ సీడ్స్ పిల్లలకి పెట్టడం మానేసామండి. వీళ్ళు తినడం మానేసిన దగ్గర నుంచి వాళ్ళకి హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇంట్లోనే ప్రతిదీ కూడా వండి పెట్టి చూడండి. పిల్లలు ఇంకా బయట తిండి తినాలన్నా ఇష్టపడరు. లాస్ట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు అందరూ చూస్తారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు మీకు వరకు చేరుతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.